విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపిన డబుల్ మర్డర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఇద్దరు వ్యక్తులను రౌడీ షీటర్ కిషోర్ అతి కిరాతకంగా కడతేర్చినట్లు నిర్ధారించారు. కత్తులతో నరికి చంపినట్లు భావిస్తున్నారు. హత్యలు చేశాక రౌడీ షీటర్ కిషోర్ సంఘటనా స్థలం నుంచి పరారైనట్టు గుర్తించారు. హత్యకు గురైన వారు విజయనగరం, విజయవాడ వాసులుగా తేల్చారు పోలీసులు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, విజయవాడ గవర్నర్పేట పరిధిలో ఇవాళ డబుల్ మర్డర్ హత్య జరిగింది. ఇద్దరు యువకులను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన ప్రస్తుతం విజయవాడ నగరం అంతా ఉలిక్కిపడేలా చేసింది. ఒకసారి వివరాల్లోకి వెళ్తే ప్రధానంగా ఇద్దరు చనిపోయిన వ్యక్తులు కూడా ఒకరు విజయనగరానికి చెందిన వ్యక్తి, మరొకరు విజయవాడకు చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరూ కూడా క్యాటరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నట్టుగా గుర్తించారు. అయితే 1 గంటన్నర సమయం తర్వాత ఈ 2 హత్యలు కూడా ఒకే వ్యక్తి చేసినట్టుగైతే ప్రాథమికంగా విజయవాడ పోలీసులు విచారణలో గుర్తించినట్టుగైతే మనకి జమ్మూ కిషోర్ ఈ హత్యలు చేసి పరారైనట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించినట్టుగైతే మనకి స్పష్టంగా సమాచారం కూడా అందుతుంది. ఈ నేపథ్యంలో జమ్మూ కిషోర్ ఎవరైతే హత్యలు ఈ 2 చేశారు అని భావిస్తున్నారో ఆ కిషోర్ కు సంబంధించి గాలింపు చర్యలు కూడా ప్రస్తుతం పోలీసులు ముమ్మరం చేశారు. కిషోర్ మీద మొత్తం 8 కేసులు ఉన్నట్టుగా అయితే పోలీసులు ఇప్పటికే గుర్తించారు. 5 బైండ్ ఓవర్ కేసులతో పాటు ఒక హత్య కేసు, మరొక 2 కేసులు, మొత్తం 8 కిషోర్ మీద 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్టుగా గుర్తించినటువంటి పోలీసులు ప్రస్తుతం కిషోర్ ను అదుపులోకి తీసుకోవడానికి సంబంధించి ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఇద్దరు యువకులని హత్య చేయడానికి సంబంధించి కారణాలు ఏంటనేది ఇంకా పోలీసులు విచారణలో అయితే గుర్తించలేదు. ప్రాథమికంగా వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా ఇంకా లభ్యం కాలేదు. ఎందుకంటే క్యాటరింగ్ పని చేసుకుంటూ జీవనం సాగించే వ్యక్తులు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు తెలిసినప్పటికీ కూడా వాళ్ళ పేర్లు అనేది ఇంతవరకు కూడా రాని నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఒక చిక్కుముడి అంటే అయితే ప్రస్తుతం ఎవరైతే హత్యలు చేశాడని భావిస్తున్నారో జమ్మూ కిషోర్ ని అదుపులోకి తీసుకున్న తర్వాతే తెలిసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు కూడా తెలుస్తా ఉంది. కిషోర్ కి గతంలో కూడా నేర చరిత్ర ఉంది, ఒక హత్య కూడా చేశాడు, కొన్ని దొమ్మి కేసులు కూడా అతని మీద కూడా ఉన్న నేపథ్యంలో మొత్తం కేసులకి సంబంధించి పూర్తి స్థాయిలో అటు కిషోర్ నేర చరిత్ర మీద, అదేవిధంగా హత్యకు గురైన వ్యక్తులు కూడా వాళ్ళకైనా నేర చరిత్ర ఉందా అనే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ కూడా చేస్తున్న నేపథ్యంలో మృతదేహాలు ప్రస్తుతం ఘటనా స్థలంలోనే ఉన్నాయి. డీసీపీతో పాటు ఏసీపీ ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మొత్తం క్లూస్ టీం కూడా వివరాలు సేకరిస్తున్న నేపథ్యంలో చనిపోయిన వ్యక్తుల వివరాలతో పాటు హత్యకు గల కారణాలను కూడా రౌడీ షీటర్ని జమ్మూ కిషోర్ని అదుపులోకి తీసుకున్నాకే తెలిసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. శ్రావణి.